కానీ అబ్బా కర్మ. రిషి, నాన్న రిషి. ఏంటి? అయ్యో ఎందుకు నన్ను పడుకుంటా? అయ్యో రిషి, మీ నానమ్మ పక్కన పడుకోరా. లేదు, నేను ఎక్కడ పడుకుంటాను? షుషు అరవకరా బాబు, పో నా దగ్గర పడుకో. అరవకరా, ఒరే నీకు దండం పెడతాను రా. పడుకో పడుకో. కర్మ. నాన్న రిషి. ఏంటి? రిషి పడుకో. అయ్యో వీడొకడు. ఈడేంటి మీ పానకల్లో పుడుకలో వచ్చుండడు? అమ్మి నువ్వే ఏదో ఒకటి చేయమ్మి. నేను లేపానే, కానీ ఆడు మాత్రం వాళ్ళ నాన్నను పట్టుకుని పడుకుని ఉన్నాడు చూడు. మనమేం చేస్తాం? నిద్రమోహన్ దానా పెద్ద నిద్రమోహన్ దానివే నువ్వు. ఏదో ఒకటి చేయమ్మి. సింధు, ఏం చేస్తున్నావు? రిషికి లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నానక్క. ఇప్పుడు రిషి నీతో లేడు సింధు, అక్కడ వాళ్ళ నాన్న నాన్నమ్మలతో ఉన్నాడు. అక్కడ రిషిని శశిని స్కూల్కి పంపించేవాళ్లు ఇద్దరికీ లంచ్ బాక్సులు పెట్టకుండా పంపిస్తారనుకుంటున్నావా? నిజమే అక్క, ఏదో పిచ్చిలో ఆ విషయమే మర్చిపోయాను. వాళ్ళెంత క్యారేజ్ కట్టించినా రిషి అమ్మ చేతి వంట కోసం ఎదురు చూస్తూ ఉంటాడక్క. పిచ్చి కాదు సింధు, కొడుకు మీద అమ్మకున్న ప్రేమ. రిషిని పంపించానన్న మాటే కాని వాడు లేకుండా నేను ఉండలేకపోతున్నానక్క. వాడి జ్ఞాపకాలే నన్ను చుట్టుముడుతున్నాయి. రిషిని చూడాలని నా మనసు ఎంతో ఆరాటపడుతుందక్క. నువ్వు చెప్పకపోయినా నిన్ను చూస్తేనే తెలుస్తుంది సింధు.
నువ్వు ఆ ఇంటికైతే వెళ్ళి ఎలాగూ కలవలేవు. స్కూల్ టైం అవుతుంది, త్వరగా వెళ్ళు. సరే అక్క, నేను బయలుదేరుతాను. లేట్ అయితే వాడు క్లాస్కి వెళ్ళిపోతాడు. అప్పుడు నేను వాడిని కలవడం కుదరదు. సరే వెళ్ళు, జాగ్రత్త. అక్క, అటు నుంచి అట్టే నేను ఆఫీస్కి వెళ్తాను. పిచ్చి సింధు, పిల్లలంటే ఎంత ప్రేమో. అన్న, నువ్వు వెయిట్ చేయి. అలాగే మేడం. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. పిల్లలు రిషి శశి వచ్చారా? లేదు మేడం, ఇంతవరకు రాలేదు. రాలేదా? ఎందుకు రాలేదు? ఏమో మేడం, నాకు తెలీదు. ఇంకా రాలేదా? ఈ పాటికి వచ్చి ఉండాలి కదా. ఎందుకు ఆలస్యమైనట్టు? యష్కి కాల్ చేస్తే విషయం ఏంటో తెలుస్తుంది. యష్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? ఆఫీస్లో ఉన్నాడా? అన్న, త్వరగా పోని. ఓకే మేడం. యష్ ఇంకా ఆఫీస్కి రాలేదేంటి? ఫోన్ తీయట్లేదేంటి? రోజీ, చెప్పండి మేడం. మీ బాస్ ఇంకా ఆఫీస్కి రాలేదేంటి? ఎస్ సార్, ఇవాళ ఆఫీస్కి రారంట మేడం. ఫోన్ చేసి చెప్పారు. ఎందుకు రారు? ఎందుకో తెలియదు మేడం. అసలు ఏమై ఉంటుంది? నాకొకసారి రిషిని చూడాలని, తనతో మాట్లాడాలని అనిపిస్తుంది. మావయ్యకి ఫోన్ చేస్తే